జ్వాల నరసింహస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ స్వామి ఆలయం అచల ఛాయమేరు అనే కొండపై ఉంటుంది. ఇక్కడికి చేరటం అతి క్లిష్టతరమని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోనే స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థనతో ఉగ్ర రూపంలో వచ్చి హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చినట్టు చెబుతారు. క్రోధ రూపంలో ఊగిపోతున్న స్వామిని గంగతో అభిషేకించి శాంతపరిచారని ఒక పురాణ గాథ. మహాలక్ష్మి చెంచులక్ష్మి అవతారం దాల్చి స్వామిని శాంతపరిచిందనే మరొక గాథ కూడా పురాణాలలో ప్రసిద్ధిగాంచి ఉంది. దేవతలు స్వామిని అభిషేకించిన జలం ఇక్కడ ఉన్న లోయలో ప్రవహిస్తుందని, అది ఇప్పుడు భవనాశిని అనే పేరుతో పిలువబడుతుంది. విశేషాలు ఉన్నాయి. అవి ఉగ్రస్తంభం, ప్రహ్లాద మెట్టు, నల్లమల కొండలు, శేషుని ఆకారమని, శేషుని శిరస్సుపై తిరుమల, మధ్యన అహోబిలం, తోక చివర శ్రీశైలం క్షేత్రాలు ఉన్నాయి. అహోబిల ఆలయాన్ని చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు కట్టించి స్వామికి బంగారంతో ఉత్సవ విగ్రహాన్ని చేయించి సమర్పించాడు. చెంచులక్ష్మి కథ అహోబిలంలో బాగా ప్రఖ్యాతగాంచి ఉంది. ఈ ఆలయం వైష్ణవ ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎగువ అహోబిలంలో ప్రధానమూర్తి ప్రహ్లాద వరద నరసింహుడు. ఈ స్వామి ఆలయం అండాకారంలో మండపాలతో ఉంటుంది. ఎగువ అహోబిలం దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు నారసింహ ఉగ్ర రూపంలో స్తంభం నుండి వచ్చిన స్తంభమును మనము వీక్షించవచ్చు. ఈ క్షేత్రం క్రీస్తు శకం 1398లో స్థాపితమైనదంటూ విశేషం. ఈ క్షేత్ర పురాతనమైనదని నృసింహ పురాణం ప్రకారం వెల్లడవుతుంది. 108 దివ్య క్షేత్రాలలో మొదటిది తిరుమల కాగా, రెండవది అహోబిలం. స్వామి యొక్క 9 రూపాలు ఇక్కడ ఒకే చోట నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రఖ్యాత అని చెప్పవచ్చు. అయితే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం స్వామి 2 ప్రదేశాలలో దర్శనమిస్తారు. ఎగువ అహోబిలంలో స్వామి సమీపంలోనే భార్గవ, యోగానంద, చత్రవట, నారసింహ దర్శనములు ఇస్తాయి. ఇంకా ఎగువ అహోబిలమునకు సమీపంలోనే వరాహ, కారంజ, మాలోల, జ్వాల, పావన, నారసింహములు దర్శనమిస్తాయి. నృసింహ పురాణం ప్రకారంగా ఈ ప్రదేశమునందే తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపు బారి నుంచి రక్షించుటకు స్వామి స్తంభం నుంచి ఉగ్రాకారమైన నృసింహ ఆకారంలో ఉద్భవించాడు. ఇప్పటికీ ఉగ్రస్తంభం అక్కడ కనిపిస్తుంది. వైష్ణవ క్షేత్రమైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భైరవుడు. కొండపై గల ఆలయంలో ప్రధాన మూర్తి దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్వామి తన స్వరూపమైన ఉగ్ర నరసింహావతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఉన్న 9 ఆలయాలలోకెల్లా అతి పురాతనమైన విశేషమైన మహిమగల ఆలయం స్వామి భక్తుల కోరిన కోరికలు తప్పగా తీరుస్తాడు. ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవటానికి అనేక రకాలైన బస్సు సౌకర్యం, ఆటోలు కూడా వెళ్తుంటాయి.